అండి అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. సో నేనైతే ఏం వర్క్ చేసుకున్నానా ఏంటనేది మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నా వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఈరోజు అయితే చూసేయండి, వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. సో ఇల్లు అయితే చూసారు కదండి, ఎంత గందరగోళంగా ఉందన్నమాట. అస్సలు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా వర్క్స్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇంక చూసారు కదా, స్టవ్ మొత్తం ఇలా గందరగోళం అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా ఏంటంటే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళని 6 నుంచి 8 వరకు అలా చదివించేసాను అనమాట. ఇంకా ఓన్లీ 1 అవర్ 45 మినిట్స్లోనే వాళ్ళకు రెడీ చేసేసి పంపించేసాను అనమాట. ఇంక ఈ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత నిదానంగా చేసుకుందాంలే అనేసి, ఎందుకంటే ఒకసారి వాళ్ళు కూడా రివిజన్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుందనేసి, అందుకనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంక ఇప్పుడే వాళ్ళు అయితే వెళ్ళారండి. కొంచెం అలా ఒక 10 నిమిషాలు అలా సైలెంట్ కూర్చున్నాను అనమాట. ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ 1:30 కల్లా వచ్చేస్తారు పిల్లలు. ఇంకా నా వర్క్స్ అయితే ఆ లోపు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వర్క్స్ అన్నీ అలానే ఉండిపోయాయి. సో ఇంకా చూసారు కదండి, కిచెన్ మొత్తం ఇలా ఉందన్నమాట. ఇంకా బెడ్రూమ్ కూడా అలానే ఉంది. హాల్ మొత్తం అంతకి కూడా ఇంకా వస్తువులు అన్నీ కూడా ఎక్కడి వస్తువులు అక్కడే పడేసేసారు. సో ఇంకా అవన్నీ కూడా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా సింక్లో గిన్నెలు అయితే చాలానే ఉన్నాయండి. అస్సలు ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసుకొని ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇంక పిల్లలు వచ్చేలోపు ఇంకా వంట పని కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంకా బాక్సెస్ కూడా కట్టడం లేదు కదా, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత చేసేయాలన్నమాట. అందుకనేసి ఇంకా లోపు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని నా వర్క్స్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. కాకపోతే ఇంకా ఇక్కడ నేను కూడా ఇంకా టిఫిన్ తినేసి స్టార్ట్ చేసేద్దామనేసి, ఇంకా వర్క్స్ స్టార్ట్ చేసామనుకో ఇంకా అస్సలు వర్క్ అయ్యే వరకు ఇంకా అస్సలు మనము తినలేమన్నమాట. అందుకనేసి ముందుగా తినేసి తర్వాత ఈ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. చాలా ఉందండి వర్క్, అందుకనేసి ఇంకా తిన్న తర్వాత స్టార్ట్ చేసేస్తాను. సో ఇంకా బెడ్రూమ్ చూసారు కదండి, మొత్తం అంతా గందరగోళంగా ఉందన్నమాట. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసుకోవాలి వర్క్ అయితే. ఫస్ట్ టిఫిన్ తిన్న తర్వాత వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా హాల్ కూడా అంతే, మొత్తం ఎక్కడి వస్తువులు అక్కడ పడేశారనమాట. సో మొత్తం కూడా అంతకి కూడా అలానే ఉన్నాయండి. వస్తువులు ఎక్కడ కూడా ఖాళీ అనేది లేదనమాట. ప్లేస్ అనేది అంత గందరగోళంగా ఉంది. సో చూసారు కదండి, ఇటు సైడ్ చూసారా, ఇటు సైడ్ సోఫాలో చూడండి, మొత్తం ఎక్కడ చూసినా క్లాత్స్, బుక్స్ అలా ఉన్నాయన్నమాట. సో టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసేయాలి. ఇంకా ఈరోజు అయితే టిఫిన్కి వచ్చేసి ఉప్మా అయితే చేశానండి. ఇంకా ఉప్మా అయితే చల్లారిపోతే అస్సలు తినలేము కదా, అందుకనేసి ఇంకా వేడిగా ఉన్నప్పుడే నేను కూడా తినేసి వర్క్స్ చేసుకుందామనేసి ఇంక ఇప్పుడు ఉప్మా అయితే తినేసేయాలి. మీరేం చేశారో ఈరోజు టిఫిన్ అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా టిఫిన్ తినడం కూడా అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా టైం కూడా ఆల్రెడీ అయిపోతూ వచ్చిందనమాట. ఆల్రెడీ 1/2 అవర్ అయింది. ఇంకా పిల్లలు వెళ్ళేసి వాళ్ళు వచ్చేలోపు ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వంట స్టార్ట్ చేసి ఇంకా వంట అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఈరోజు మా ఆయన కూడా బాక్స్ అయితే తీసుకెళ్ళలేదండి. ఇంకా టైం అయితే అస్సలు కుదరలేదన్నమాట ఇంక చేయడానికి. ఎందుకంటే ఇంకా పిల్లలకు కూడా బాక్స్ లేదా కొంచెం నేను కూడా నెగ్లెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం రీజన్ చేపిస్తున్నాం కదా, ఓన్లీ టిఫిన్ ఒక్కటే చేశాను. ఇంక మధ్యాహ్నం వచ్చేసి ఇంకా వేడివేడిగా చేసేస్తే అందరూ కూడా వచ్చేసి తినేస్తారనేసి ఇంకా బాక్స్ అయితే కట్టలేదనమాట. అందుకనేసి ఇంక అందరూ కూడా వచ్చేసారు. 1:30 కల్లా నేనైతే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇంకా ఆ లోపు ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్గా చేసేసుకుంటాను. సో నేనైతే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తానండి. నాతో పాటు మీరు కూడా వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. సో నేను ఈరోజు ఏం వర్క్ చేశానా, ఏం వంట చేశాను అనేది తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించింది అనేది నాతో మాత్రం తప్పకుండా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం.
సో ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు కాబట్టి 1:30 కలా ఇంకా నేను వంట కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా మొత్తం గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేస్తున్నాను. ముందుగా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే మనకు సగం క్లీన్ అయినట్టండి. ఇంకా చాలా వరకు అన్నీ కూడా క్లీన్ చేసుకునేవి ఉంటాయి కాబట్టి ముందుగా గిన్నెలు కూడా ఎక్కువ ఉన్నాయనేసి, ఎందుకంటే నైట్ కూడా కొంచెం వాష్ చేయలేదండి. ఎందుకంటే ఇంకా పిల్లల్ని కూడా చదివిస్తున్నాను అనమాట. ఇంకా అక్కడికి 11 అయిపోయింది. ఇంకా అస్సలు ఓపిక లేక ఇంకా అలానే పడుకున్నాను. ఇంకా అందుకనేసి ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా మనకు గురువారం అయితే ఉగాది అయింది కదా, ఇంకా ఫ్రైడే రోజైతే ఇంకా పిల్లలకు స్కూల్ అయితే ఉందన్నమాట. ఇంకా ఒక్కరోజే హాలిడే ఇచ్చారు. ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి కదా, అందుకనేసి ఇంకా ఆ రోజు ఎగ్జామ్ ఉందన్నమాట. అందుకనేసి ఇంకా హాలిడే అయితే ఇవ్వలేదు. ఇంక ఈరోజు మేమైతే ఇంకా గురువారం వచ్చేసి పండుగ అయితే చేసాం కదండి. ఇంకా కుడుములు అవి స్వీట్ అయితే చేసుకున్నాము. ఇంకా శుక్రవారం వచ్చేసి నాన్ వెజ్ అయితే చేస్తామన్నమాట మా సైడ్ అయితే. ఇంకా అందుకనేసి ఇంకా ఈరోజు నాన్ వెజ్ అయితే చేయాలండి. అందుకనేసి ఇంకా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇంకా మా ఆయన కూడా ఎలాగో బాక్స్ తీసుకెళ్ళలేదు కదా, ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తారనేసి ఇంకా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసేసుకొని ఇంకా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే చేయాలన్నమాట. 2 o'clockకి అలా రెడీ చేసేయాలి. ఇంకా మా ఆయన కూడా 2 o'clock అలా వచ్చేస్తారండి. అందుకనేసి ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇంకా అలా కొద్దిగా మనం రెస్ట్ తీసుకుని చేసుకుందాంలే అనేస్తే చాలా వరకు మనకు టైం అయితే అయిపోతుందండి. ఎంత తొందరగా చేసినా సరే వర్క్ అనేది అస్సలు టైం అనేది ఉండదన్నమాట. ఎంత ఫాస్ట్గా చేసినా అసలు ఖాళీ లేకుండా చేసినా సరే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుందన్నమాట టైం అయితే. ఇంకా అందుకనేసి ఇంకా రెస్ట్ కూడా చేయలేదనమాట. అస్సలు వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా స్టార్ట్ చేసేసాను. ఒక 5 నిమిషాలు అలా కూర్చున్నాను అంతే. ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి చేసి ఇంకా మనకు కూడా విసుగొచ్చేసి ఉంటుంది కదా, ఇంకా అలసిపోయినట్టు ఉంటుంది. అందుకనేసి ఇంకా ఒక 5 minutes అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. గిన్నెలు చూడండి, ఇంకా ఒక్క పూట కడగకపోతే అస్సలు ఎన్ని గిన్నెలు ఉన్నాయో నేను సామాన్యంగా పెట్టుకోనండి. ఎప్పటికప్పుడు కడిగేస్తుంటాను అనమాట. గిన్నెలు కనుక లేకపోతే మనకు కిచెన్ మొత్తం క్లీన్గా ఉన్నట్టే ఉంటుంది. గిన్నెలు కనుక సింక్లో ఉన్నాయనుకోండి ఇంకా అస్సలు గందరగోళంగా ఉంటుంది. కిచెన్ అస్సలు నీట్గా ఉండదనమాట. అందుకనేసి ఎక్కువగా నేను ఎప్పుడు కూడా పెట్టుకోను. నైటే మొత్తం క్లీన్ చేసుకుంటాను. కాకపోతే ఇంకా పిల్లలను చదివించాలి కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా ఫైనల్ ఎగ్జామ్స్ కదా, అందుకనేసి ఇంకా నైట్ కూడా 11 వరకు చదివించానండి. ఇంకా అసలు ఓపిక లేక అలా వేసేసాను అనమాట. ఎందుకంటే ఇంకా ముందు రోజు స్వీట్స్ అన్నీ కూడా చేసాం కాబట్టి గిన్నెలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వంటలు కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసేసాం కదా, అందుకనేసి ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకొని చక్కగా నీట్గా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఒక ముగ్గు అయితే చిన్నగా పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి బెడ్షీట్స్ మొత్తం అలానే ఉన్నాయన్నమాట. అస్సలు ఒక్క బెడ్షీట్స్ కూడా ఎత్తి పెట్టారనమాట. అన్నీ కూడా నేనే చేసుకోవాలండి వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇంకా టైం ఉంటే కనుక మార్నింగే అన్నీ కూడా క్లీన్ చేస్తాను. ఇంకా లేదంటే కనుక ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా బెడ్ మొత్తం అన్నీ సర్దేసుకుంటాను అనమాట. ఇంకా బెడ్ మొత్తం అన్నీ బెడ్షీట్స్ అన్నీ కూడా మడత పెట్టేసి నీట్గా సర్దేశాను. ఇంకా హాల్లో కూడా సోఫాలో ఉన్న అన్ని మొత్తం కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా నీట్గా అంతా ఇల్లంతా ఊడ్చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఇల్లంతా క్లీన్ అయితే కనుక చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకెక్కడి వర్క్స్ అక్కడే, ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటే కనుక అస్సలు మైండ్ అనేది తోచదనమాట. ఏ వర్క్ చేయాలో ఏంటో అనేసి అలా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇంత క్లీన్ చేశాను కదండి, ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చిన వెంటనే ఎక్కడి బుక్స్ అక్కడే, ఎక్కడి బట్టలు అక్కడే అలా యూనిఫామ్ తీసేస్తారు, అక్కడ పడేస్తారనమాట. ఇంకెంత చెప్పినా అంతేనండి. ఇంకా పిల్లలకి వచ్చేసి ఇంకా ఇప్పుడైతే ఎంత నీట్గా చేసేసానో చూడండి. ఇంకా వాళ్ళు వస్తే మళ్ళీ స్టార్ట్ అనమాట. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అనమాట. అలా ఉంటుంది ఇంకా పిల్లలతో. ఇంక ఇప్పుడే భయం వేస్తుందండి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళని ఎలా ఓదార్చాలో ఏంటో అనేసి. అస్సలు భలే సతాయిస్తారనమాట. ఇంక ఇంట్లో ఉంటే ఇద్దరు కూడా గొడవలు అనమాట. ఎప్పుడు ప్రతిదానికి ఇంకా ఒక్కరు ఏది తీసుకుంటే అదే కావాలంటారనమాట. అందుకనేసి ఇంకా ఇద్దరు ఉంటే ఇదే గొడవ చూడండి. సో ఇంకా నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్గా స్నానం అయితే చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా కంటిన్యూగా చేసినా సరే ఇంకా మనకు టైం అనేది ఉండదన్నమాట. ఇంకా ఫాస్ట్గా చేసేసుకున్నానండి. ఈరోజు అయితే అస్సలు వర్క్ హెవీ అయిపోయింది. ఎందుకంటే గిన్నెలు కూడా అలానే పెట్టేశాను కదా నైట్, అందుకనేసి ఈరోజు చాలా వర్క్ అనిపించింది. నాకు ఒక 45 minutes అలా పట్టిందండి గిన్నెలు తోమడానికి. అస్సలు కాళ్ళు కూడా నొప్పి వచ్చాయన్నమాట. చాలా గిన్నెలు ఉన్నాయి కదా, అందుకనేసి ఇంకా నేను వచ్చేసి ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని
ఇంకా తడిబట్ట అయితే పెట్టలేదండి, ఇంకా నిన్న పెట్టాను కదా అందుకనేసి ఇంక ఈరోజు అయితే పెట్టట్లేదనమాట. ఇంకా నేను ఫ్రెష్గా స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా బట్టలు అయితే నేను ఆరవేసాను అనమాట. ఇంకా అన్నీ ఆరిపోయానేసి ఇంకా బట్టలు మొత్తం అన్నీ తీసేసుకొని ఇంకా లోపల వేసేస్తామనేసి ఇంకా తీసేస్తున్నాను అనమాట. ఇంక ఇవన్నీ బట్టలన్నీ తీసివేసిన తర్వాత ఇంకా రేపటికి వచ్చేసి మనకు ఏదైనా టిఫిన్కి అయితే రెడీ చేసుకోవాలి కదండి ముందుగానే, లేదంటే కనుక ఇంకా మార్నింగ్ అనేది హడావిడిగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇంకా గొంతు పొంగనాలు చేద్దామనేసి రైస్ అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మర్చిపోకుండా ఖచ్చితంగా నానబెట్టాలండి. నిన్న 2 డేస్ నుంచి అనుకుంటున్నాను, కాకపోతే మర్చిపోతున్నాను. ఇంకా టైం అయిపోయింది అనేసి ఇంకా ఈవినింగ్ అలా గుర్తొస్తుంటుందన్నమాట. ఇంకా అలా అనేసి వదిలేసాను. ఇంక ఈరోజు ఎలాగో తొందరగానే గుర్తొచ్చేసింది. అందుకనేసి ఇంకా రైస్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా రైస్ వచ్చేసి పక్కన పెట్టేశాను, నానబెట్టేశాను అనమాట రైసు. అలాగే ఇంకా మినపప్పు, కొద్దిగా మెంతులు అయితే వేసేసి ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసి ఇంకా వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి మటన్ అయితే తీసుకొచ్చారండి మా ఆయన. ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు కదా, ఇంకా అదంతా కూడా తీసేసి క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. శుభ్రంగా ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకుంటే మంచిగా మనకు ఉంటుందన్నమాట. ఇంక ఇదంతా కూడా గిన్నెలో వేసేస్తున్నానండి. ఇంకా గిన్నెలో వేసేసుకొని చూస్తున్నాను ముక్కలు ఏమైనా పెద్దగా ఉన్నాయనేసి. ఇంకా సరిగ్గానే ఉన్నాయి, అందుకనేసి ఇంకా కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదులే అనేసి ఇంకా అలా వాటర్ అయితే వేసేసి ఇంకా ఒక 2 టైమ్స్ అలా నీట్గా వాష్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇంక ఈ విధంగా మటన్ అయితే వాష్ చేసుకొని ఇంకా ప్రిపేర్ చేసేయాలన్నమాట. ఇంకా టైం కూడా అయితే వస్తుంది, అందుకనేసి ఇంకా మటన్ అంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. నేనేంటంటే మటన్ కొద్దిగా మనకు పోపు అనేది పెట్టేసుకొని ఈ మటన్ అయితే వేసేస్తానండి ముందుగా. ఎందుకంటే మనకు మటన్ అనేది ఉడకదు కదండి చికెన్ మాదిరి, అందుకనేసి విజిల్స్ అయితే పెట్టేస్తాను అనమాట. ఒక 7 to 8 విజిల్స్ అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే మనకు మటన్ బట్టి విజిల్స్ అనేది వేయించుకోవాలన్నమాట. కొంచెం ముదురుగా ఉంటే కనుక ఒక 2 విజిల్స్ ఎక్కువగా వేయించాలి, లేదంటే కనుక ఒక 5 to 6 విజిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట. నేను మసాలా ఏమీ కూడా యాడ్ చేయకుండా ముందుగా ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసి ఇంకా మటన్ అయితే వేసేస్తాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి వేసేసి ఇంకా మటన్ వేసేసి మంచిగా కలిపేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేస్తాను అనమాట. కొద్దిగా ఒక 5 minutes ఈ విధంగా ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత చూసారు కదా మటన్లో నుంచి మనకు వాటర్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఇంక ఈ వాటర్ సరిపోతుంది అనుకుంటే కనుక సరిపోతుంది, లేదంటే కనుక మనకు వాటర్ కావాలంటే కనుక వాటర్ అయితే వేసేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఒక 7 to 8 విజిల్స్ అయితే పెట్టానండి. కొంచెం ముదురుగా ఉందనేసి, మరీ ఎక్కువ ముదురు లేదు, మరీ లేతగా లేదనేసి ఒక 7 to 8 విజిల్స్ పెట్టేస్తామనేసి ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంకా అది విజిల్స్ వచ్చేలోపు మనకి ఇక్కడ మటన్ అయితే చేసుకోవడానికి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మసాలా కోసం వచ్చేసి కొబ్బరి, అలాగే వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే కొంచెం జింజరు అన్నీ కూడా మసాలా అంతా కూడా వేసేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా గసగసాలు వేసేసి ముందుగా కొబ్బరిని అయితే మిక్సీ అయితే వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే కొబ్బరి అయితే కొద్దిగా మనకు మెత్తగా అయిందనుకో ఇవన్నీ కూడా మనకు తొందరగానే మగ్గిపోతాయి అన్నమాట. అందుకనేసి ఇంక ఇప్పుడు కొద్దిగా కొబ్బరి అనేది మెత్తగా అయిన తర్వాత ఇందులోనే ధనియాల పొడి, అలాగే కొంచెం కారం అనమాట. కారం అనేది మన టేస్ట్కి సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే జింజర్ అన్నీ కూడా వేసేసుకొని మెత్తగా బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మసాలా పెట్టేసి చేసేస్తే చాలా బాగుంటుందండి. రాగి సంగట్లోకి అయితే అస్సలు ఎక్సలెంట్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనకి రాగి సంగట్లోకి ఏంటంటే ఫ్రైలు అలాంటివి సెట్ అవ్వవు అనమాట. ఇలా మసాలా పెట్టేసి మనకు చారు అనేది చేసేసుకుంటే చాలా మంచిగా వస్తుంది. ఇంక ఈ విధంగా మసాలా అంతా కూడా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా కుక్కర్లో అయితే పెట్టానండి, పాత్రలో అయితే చేస్తానన్నమాట. మసాలా వేసిన తర్వాత అస్సలు కుక్కర్లో అయితే పెట్టాను. ఇంక ఇప్పుడు వచ్చేసి పాత్ర పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మసాలాను అయితే మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను అయితే వేసేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అలా ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మటన్ కూడా మనకు విజిల్ అంతా నార్మల్గా పోయిందండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఆ మటన్లో నుంచి వాటర్ అంతా తీసేసి ఇంక ఈ మసాలాలో వచ్చేసి ఈ మటన్ అయితే వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా
మటన్లో వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా మనము చక్కగా మగ్గించుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ ఏంటంటే మనం ఇందాక మటన్ ఉడికించినప్పుడు వాటర్ అయితే తీసుకున్నాం కదండి, ఆ వాటర్ అయితే వేసేసుకోవాలి. మనకు ఎక్స్ట్రా వాటర్ కావాలంటే కనుక వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇదే వాటర్ సరిపోతుందంటే కనుక ఇదే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా వాటర్ అనేది చూసుకొని మనము అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఉడికించుకోవడమే. సో చూసారు కదా, ఇంక ఇటు సైడ్ వచ్చేసి రాగి సంగటి కూడా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి మటన్ చారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా టేస్టీగా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఇలా వచ్చిందో తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, ఇంకా రాగి సంగటిని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తామండి. చాలా చాలా బాగుందండి రాగి సంగటి, అలాగే మటన్ చారు అయితే. సో మా ఉగాది అయితే ఈ విధంగా, సో ఉగాది అయిన నెక్స్ట్ రోజు మేము ఈ విధంగా నాన్ వెజ్ అయితే చేసుకున్నామండి. అమ్మ వాళ్ళ సైడ్ కూడా అలానే చేస్తారనమాట. నెక్స్ట్ రోజు మేము శుక్రవారం అయితే చేసుకున్నాము. సో ఇదండి వాటి వీడియో. నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకైతే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంక అందరూ కూడా, ఇంకా మా ఆయన వచ్చేసరి ఇంక అందరం కూడా భోంచేసేసాము. చాలా చాలా బాగుందండి రాగి సంగటి అలాగే మటన్ చారు. సో ఇంక అందరూ తిన్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ తర్వాత కూడా ఎన్ని అయ్యాయో చూడండి. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ వాష్ చేసేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు వంట చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని గిన్నెలు అయిపోయాయో. సో ఇదండి వాటి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.